ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. మనకి దేవుని లేఖనాల్లో నుండి నీటి ద్రాక్షారసంగా మార్చిన ప్రభు సందర్భం మనకి తెలుసు కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా దేవుడు భూమి మీదకి మానవునిగా వచ్చిన ఆ రోజులలో కానా ఊరిలో ఒక వివాహమునకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించారు. ఆ ఇంట్లో వివాహం జరుగుతూ ఉండగా ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారికి ఈ రోజుల్లో మన ఇళ్లలో వివాహాలకి భోజనం అయిపోతే కొంచెం అవమానకరమైన విషయం అది. ఎందుకంటే జనాలు వస్తున్నప్పుడు అందరికీ సమృద్ధిగా ఆహారమును పెట్టి పంపవలసిన బాధ్యత వివాహము జరిగిస్తున్న ఇంటి వారికి ఉంది. ఆతిథ్యము చేసి అట్లాగే యూదుల ఆచార ప్రకారం కానా వివాహం ఇందులో ద్రాక్షరసం చాలా విలువైనది. ద్రాక్షరసం అయిపోయింది అంటే ఆ ఇంటికి ఎంతో అవమానము వస్తుందన్నమాట. జనాలను పిలిచి వివాహమునకు ఆహ్వానించిన తర్వాత ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారికి ఎంతో అవమానం వస్తాయి. అయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుడు మానవునిగా వచ్చిన ఆ దినాలలో ప్రభువుని వారు ఆహ్వానించారు. ఆ ఇంట్లో ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు మాట చొప్పున శిష్యులు మాట విని లోబడి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ఆ ఇంట్లో తిరిగి మళ్ళీ దేవుని కృపను బట్టి ద్రాక్షరసము అనుగ్రహింపబడుతుంది. ఆ తర్వాత దేవుని మాటకు విధేయత పొందిన ఆ శిష్యులు ఆశ్చర్యపోనంతగా, లేకపోతే వివాహపు విందు చేస్తున్న ప్రధాని ఆశ్చర్యపోనట్లుగా, ఇంటి యజమానుడు ఆశ్చర్యపోనట్లుగా, అవమానం పడినట్లుగా దేవుడు అక్కడ కార్యమును చేసి చూపించాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వెవరు అయినా ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తుని నీ మనసులో ఆహ్వానిస్తే, నీ అంతరంగంలో నీ హృదయంలోకి ప్రభువా నాతో ఉండు, నాలో ఉండు, నా జీవితమును మార్చు అని చెప్పి నీవు ఆయనకి అనగా దేవుని వాక్యమునకు చోటిచ్చినట్లయితే, దేవుని మాట ప్రకారం జీవించడానికి నీవు ఇష్టపడినట్లయితే, నీ అంతరంగంలోకి ప్రభువుని పూర్ణ హృదయముతో ఆహ్వానించినట్లయితే, ఆయన నీలో పని చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ అవమానమును ఆయన ఘనతగా మారుస్తాడు. నీ అవమానమును ఆయన కొట్టివేస్తాడు. నీ జీవితమును పూర్తిగా మార్చివేస్తాడు. ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే ఒక చండాలమైన ఒక పనికిమాలిన జీవితమును జీవించావో, అక్కడే దేవుడు నీ మనసును మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడు.